ఎన్నికలు నిన్న వచ్చిన ఫలితాలు 5 రాష్ట్రాలు అస్సాం, బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి. దీంట్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఏంటంటే ఏనాటికైనా చరిత్ర నిర్మాతలు చరిత్ర తిరిగి రాసే వాళ్ళు ప్రజలు మాత్రమే అని చెప్పి మరొకసారి నిరూపితం. ఇది ఎవరి జాగీరు కాదు, ప్రజల జాగీరు మాత్రమే అని చెప్పి మరొకసారి ప్రూవ్ చేసింది ఈ 5 రాష్ట్రాల ప్రజలు. అస్సాంలో 10 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మూడోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విమోచన చేసిన స్వభావం భారతీయ జనతా పార్టీ పక్కన కట్టిందంటే భారతీయ జనతా పార్టీ పట్ల ప్రభుత్వం పట్ల ఎంత గొప్ప భావన ఉందో దాని పట్ల అర్థం కావాలి. మళ్ళీ అదే పక్క బెంగాల్కి వచ్చినప్పటికీ బెంగాల్లో అరాచకం, దుర్మార్గాలు, మహిళల మీద అత్యాచారాలు, ఇతర పార్టీల నాయకుల మీద దౌర్జన్యాలు, ప్రోటోకాల్స్ అన్ని కూడా ఇండియా నా జాగీర్ అనే పద్ధతిలో అహంకారపూర్వకంగా పాలించినటువంటి మమతా బెనర్జీ ఆ పార్టీని భూస్థాపితం చేసి ఇక్కడ హింసకు తావులేదు, దౌర్జన్యాలకు ఆస్కారం లేదు, శాంతి కావాలి, ప్రేమ కావాలి, మంచి సుపరిపాలన కావాలి, అన్నిటికీ మిక్కిలి రాష్ట్ర అభివృద్ధి కావాలని చెప్పి బెంగాల్ ప్రజానిక 293లో 200లకు చేస్తున్న పనికి పొందడం లేదని ప్రజలు ఎక్కడికక్కడ మాట్లాడుకొని చల్లబడగా ఈ ప్రభుత్వానికి మన శాపనార్థాలు పెట్టినా ఇప్పుడు చిచ్చులా ఫలితం లేదు, మళ్ళీ ఎన్నికల్లో ఈ పార్టీని ఉడగొట్టే తప్ప మనకి శాంతి దానికి ఇచ్చిన హామీ దేవుడు 6 గ్యారంటీలు, 66 హామీలు, 400 రకాల పనుల గురించి దేవుడే జరుగుతున్న స్కీములకు కూడా డబ్బులు ఇవ్వకుండా, రిటైర్మెంట్ ఉద్యోగులకు వాళ్ళ మధ్య బెనిఫిట్స్ ఇవ్వకుండా, చదువుకునే పిల్లలకు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఎంసీఏ కానీ, ఎంబీఏ కానీ, చివరికి ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ చదువుకునే పిల్లలకు కూడా ఫీ రియంబర్స్మెంట్ లేకపోతే సర్టిఫికేట్ దొరకక పైసలు కూడి పరిస్థితి కోర్టు అంటుంది. నువ్వు పే చేస్తావా, వాళ్ళే కలెక్ట్ చేసుకోమంటావా అని చెప్పి అడిగే పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం ఎంత అసలు మరి ఎంత ప్రభుత్వం నడుపుతుందో, ఎట్లా పడుతుందో, వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో వాళ్ళకి అర్థం కాదు. చివరికి ఉద్యోగం కూడా, రిటైర్డ్ ఉద్యోగులు కూడా పోయి కోర్టు పెట్టేస్తే 2 రోజుల్లో కూడా ఇవ్వకపోతే మిమ్మల్ని నిలబెట్టాల్సి వస్తుంది, 2 నెలలలోపు ఇవ్వకపోతే నిలబెట్టాల్సి వస్తుందని చెప్పి అల్టిమేటం ఇస్తానంటే ఈ ప్రభుత్వం ఎంత నిష్క్రియ పడుతుందో అర్థం కాదు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో చిన్న బిల్లు 5 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు తీసుకున్న వాళ్ళకు బిల్లులు రాక గతంలో ఆత్మహత్య చేసుకున్నారు, మళ్ళీ వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పరంగా టెండర్ వేయాలన్నా, ప్రభుత్వ పరంగా పని చేయాలన్నా కూడా ముందుకు రాని పరిస్థితి దాపించింది. ఇది ఇక్కడ పరిస్థితి. 2 ఏళ్లకే కాంగ్రెస్ పార్టీ ప్రజల చేత చీకొట్టించబడి దూరం అయిపోతున్న పరిస్థితి. ఇవాళ మోడీ గారి 10 సంవత్సరాలు వచ్చారు, దాదాపు ఒక కాలం. ఇవాళ నెక్స్ట్ డెస్టినేషన్గా భారతీయ జనతా పార్టీ బెంగాల్లో తప్పకుండా పార్టీలకు, రాజకీయ పార్టీలకు నాయకులు కలుగుతారు. చివరికి ఆ రాష్ట్రంలో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ కూడా ఓడిపోవడం దాని వల్ల అర్థం కాదు. అదే పద్ధతిలో ఇక తమిళనాడులో అయితే డిఎంకే, ఏడీఎంకే వాళ్ళ కూటమి తప్ప మరో పార్టీకి స్థానం లేకుండా రోజు అలాంటి దగ్గర విజయాలు
విజయం ఒంటరిగా బయటకు వస్తే వాళ్ళకు బూత్ కమిటీలు లేవు, సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు, వాళ్ళకు పార్టీ నెట్వర్క్ స్ట్రక్చర్ లేదు, డబ్బులు లేవు. చివరికి ఎంత గొప్ప అంటే స్టాలిన్ మీద కూడా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ మీద కూడా ఒక మామూలు సామాన్యుడు విజయన్ పార్టీ నుంచి పోటీ వచ్చిందంటే అది ఎంతో వ్యతిరేకత ఉందో అర్థం కాదు. కుటుంబ పార్టీలు, రాజకీయాలు, కుటుంబ పరంగా దోపిడీ, అసలు అహంకారం, ఇక మాకు ఎదురు లేదన్నటువంటి తమిళనాడులో అంతకుముందు జయలలిత కూడా కట్టేసింది, ఆమెను పొందబెట్టి మేము గేమ్ కట్టించింది. ఇలా ఇండియన్ కూడా కట్టే ఉంటే ఇవాళ మామూలు విజయాన్ని గెలిపించారు. తమిళనాడు ఎన్నికలు దేశ రాజకీయ పార్టీలకు పరిమితి కలగాలని కుటుంబ రాజకీయాలు నడిపే వాళ్ళు, ఈ రాష్ట్రాన్ని మేమే ఓనర్లం అనే పద్ధతిలో అన్ని వాళ్ళే చేసుకునే వాళ్ళు, లక్షల కోట్ల రూపాయలు స్కామింగ్ చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో ఎన్నికల్లో గెలవాలన్నటువంటి కుట్ర చేసే వాళ్ళకి ఈ తమిళనాడు ఎన్నికలు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది చిన్న విషయం కాదు, ఇది లోతుగా ఆలోచించాల్సిన అవసరం లేదు. తెలంగాణ తప్పకుండా దిశగా అడుగు వేస్తాం. ఇక్కడ పార్టీ బలోపేతం చేస్తాం. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో ఏం చేస్తుందో మీరే ప్రత్యక్ష సాక్షులు. ఇలా కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు ఏం చేస్తుందో ప్రజలు సాక్ష్యం ఇవ్వరు. కాబట్టి ఇక వద్దు, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఏకైక మార్గం భారతీయ జనతా పార్టీ అధికారులు తప్ప ఒక ప్రజాస్వామ్య వాతావరణం కానీ అభివృద్ధి పథంలో ప్రయాణించడం. రేపు మోడీ గారి సభకు ఈ సిద్దిపేట జిల్లా ఉంటుంది, గజ్వెల్ ప్రత్యేకంగా తల్లి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మోడీ గారు 7,000 కోట్ల రూపాయల పనులు జరిపించి దాన్ని ప్రజలకు అంకితం చేస్తున్న సందర్భంలో మొదలై స్వయంగా క్యాబినెట్ లో ఇవాళ ఈ రింగ్ రోడ్ తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ ఏదో ఉందో ఇంకా ఆ రీజనల్ రింగ్ రోడ్ కూడా క్లియర్ చేసి 30-35 వేల